వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కేసులో పోలీసులు ఇంకా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి లింకుని బయట పెట్టాలనే ప్రయత్నం చాలా బలంగా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే వల్లభనేని వంశీ గారు ఇప్పటికే ఒక కిడ్నాప్ కేసులో ఆయన చాలా కీలకమైనటువంటి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనకి తెలిసే ఆయనే కావాలని చేపించారు అని చెప్పి ఆయన ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళ సహచరులు అందరూ కూడా వల్లభనేని వంశీ గారు చెప్పిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. 12న తాడేపల్లి వెళ్ళాను, జగన్ను కలిశాను, ఎట్టకేలకు అంగీకరించినటువంటి వంశీ కిడ్నాప్తో సంబంధం లేదని ముందు బుకాయించారు, కానీ తర్వాత ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. వంశీ ఆదేశాలతోనే అపహరణ బెదిరింపులకు పాల్పడ్డామని చెప్పి సహాయ నిందితులు ఇప్పటికే చెప్పారు. ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి వచ్చాను, అక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశా, తిరిగి రాత్రికి హైదరాబాద్ వెళ్ళాను అని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు అంగీకరించారు. అయితే మొదటి రోజు విచారణలో మాత్రం నేను తాడేపల్లి వెళ్ళాను కానీ ఎవరిని కలవలేదు అని పోలీసులను బుకాయించే ప్రయత్నం చేశారట. రెండో రోజు విచారణలో పోలీసులు చాలా చాకచక్యంగా కాల్ డేటాని, వల్లభనేని వంశీ గారికి సంబంధించినటువంటి కాల్ డేటాని అంతా కూడా ఆయన ముందు పెట్టి, ఇదేంటి మీరు ఇక్కడే ఉన్నారు, ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, దీనికి సంబంధించి మీరు సమాధానం చెప్పాలి అని అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే టైంలో ఇక్కడే ఉన్నారు, మీరు కలవలేదు అంటే ఎలా కుదురుతుంది, మీరు కంపల్సరీ చెప్పాలి అని అంటే, అవును ఇంకా చేసేదేమీ లేక ఎస్ నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను, ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయనతోనే ఉన్నాను, ఆయనతో మాట్లాడాను అని చెప్పారట. అయితే ఇక్కడ పోలీసులకు చాలా కీలకమైనటువంటి అనుమానాలు కూడా తావుతీస్తుంది. ముఖ్యంగా ఏదైతే కిడ్నాప్ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడానికే వల్లభనేని వంశీ గారు వెళ్ళారా, వెళితే ఆ విషయానికి సంబంధించి ఆయనతో మాట్లాడారా, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఈయన చేశారా అనేది క్వశ్చన్ మార్క్తో చాలామంది దీని ముఖ్యంగా పోలీసులు దీన్ని విచారణలోకి తీసుకోబోతున్నారట. అంటే తాడేపల్లి వేదికగానే ఈ కిడ్నాప్ కూడా అంతా కూడా స్కెచ్ గీసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఆ రోజు కిడ్నాప్ జరిగినటువంటి టైంలో ముఖ్యంగా ఆ నిందితుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో, ఆయన ప్యాలెస్లో, ఆయన ఆఫీస్ అనుకోవచ్చు, అన్నీ అనుకోవచ్చు, అదే కార్యాలయంలో పొద్దునుంచి సాయంత్రం వరకు ఉండి వ్యూహరచన చేసినట్టుగా ఒక నిర్ధారణకైతే వచ్చారు. సో ఇక్కడ ప్రధానంగా ఈసారి మరి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర దీంట్లో ఎంతవరకు ఉంది అనే దాని మీద ఇప్పుడు పోలీసులంతా కూడా టర్న్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే చేపించారా, ఆయన ఏ రకంగా దీనికి సహకరించారు, దీంట్లో ఉన్నటువంటి ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తెలిసి కావాలనే దాచారా ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక కేసులు ఉన్నాయి, మళ్ళీ ఇది కూడా ఆయన మీద మళ్ళీ నోటీసులు పంపించి ఆయన్ని కూడా విచారించే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా కొంతమంది అంటున్నారు. సో మరి వల్లభనేని వంశీ గారికి సంబంధించి ఆయన గతంలో చెప్పాలంటే లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు, లోకేష్ గారి తల్లిని చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. ముఖ్యంగా చూసుకుంటే ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో మంగళగిరిలో, దాంట్లో దాడి కేసులో కూడా వల్లభనేని వంశీ గారి పేర్లు వినపడ్డాయి. దాంట్లో కూడా అవన్నీ సాక్ష్యాలు పెద్దగా సరిగ్గా రాకపోవటం, ఆయన అరెస్ట్ ఏదో తూతు మంత్రంగా అరెస్ట్ చేయకూడదని ఇప్పుడు ప్రభుత్వం కూడా వదిలేసింది. కానీ ఏదైతే కిడ్నాప్ కేసు అయితే ఏదైతే ఉందో దీంట్లో 100% వల్లభనేని వంశీ ఇరుక్కునేలాగా కనిపిస్తుంది అనే ఉద్దేశానికి వచ్చిన తర్వాతే ఆయన్ని చాలా బలమైనటువంటి ఆధారాలు సేకరించి ఆయన అరెస్ట్ చేసి లోపలికి వేసి రిమాండ్లో పెట్టారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ వల్లభనేని వంశీ గారి దగ్గర నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి టర్న్ అవటం కోసం ఇక్కడ ఆయన చేసినటువంటివి ఏమేమి ఉన్నాయి, అలాగే దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో మంగళగిరిలో, దాంట్లో దాడి కేసులో కూడా వల్లభనేని వంశీ గారి పేర్లు వినపడ్డాయి. దాంట్లో కూడా అవన్నీ సాక్ష్యాలు పెద్దగా సరిగ్గా రాకపోవటం, ఆయన అరెస్ట్ ఏదో తూతు మంత్రంగా అరెస్ట్ చేయకూడదని ఇప్పుడు ప్రభుత్వం కూడా వదిలేసింది. కానీ ఏదైతే కిడ్నాప్ కేసు అయితే ఏదైతే ఉందో దీంట్లో 100% వల్లభనేని వంశీ ఇరుక్కునేలాగా కనిపిస్తుంది అనే ఉద్దేశానికి వచ్చిన తర్వాతే ఆయన్ని చాలా బలమైనటువంటి ఆధారాలు సేకరించి ఆయన అరెస్ట్ చేసి లోపలికి వేసి రిమాండ్లో పెట్టారు.
ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ వల్లభనేని వంశీ గారి దగ్గర నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి టర్న్ అవటం కోసం ఇక్కడ ఆయన చేసినటువంటివి ఏమేమి ఉన్నాయి, అలాగే దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ ఈయన దాచారా, ఎవరికైనా ఇచ్చారా, ఎక్కడన్నా పడేశారా, ఎక్కడన్నా పెట్టారా, కావాలనే దాన్ని హైడ్ చేసుకుంటూ వస్తున్నారా, దీని మీదే చాలా ఎక్కువగా పోలీసులంతా కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అవన్నీ బయటకు వస్తే కనుక మళ్ళీ దీన్ని తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుకునే ప్రయత్నంలానే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో సహకరించకుండా వల్లభనేని వంశీ చేయగలుగుతాడా అనేది కూడా చాలా మందికి, పోలీసులకు ముఖ్యంగా డౌట్ అయితే వస్తున్నట్టు పరిస్థితి. సో ఏదేమైనా సరే వల్లభనేని వంశీ అనే వ్యక్తిని చాలా బలంగా ఆధారాలతో ఈసారి పోలీసులు ఆయన్ని నేర నిరూపణ చేసి లోపల వేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 2-3 ఆ ఫోన్ దొరికినా, ఈ కాల్ డేటాకి సంబంధించి ఈయన అక్కడ ఏం చేశారని తెలిసినా, ఈ రెండింటితో కలిపి జోడీకరించి ఆయన్ని లోపల ఉంచేసే ప్రయత్నం అయితే ఒక ఎత్తు అయితే, దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన ప్రమేయం కూడా ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం, ఆయన చుట్టూ కూడా ఈ కేసు ఉంటుంది అనే దానికి కూడా ఆధారాలు సేకరించే పనిలో అయితే డిపార్ట్మెంట్ ఉంది. సో ఏదేమైనా సరే ఎప్పటికెప్పుడు ఈ బ్రేకింగ్ న్యూస్ అయితే మనకి వచ్చే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా సరే దీని మీద ఒక బాంబు అయితే పోలీసులు పేల్చే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఈ న్యూస్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వచ్చు, లేదంటే ఏమైనా చేయొచ్చు, ఏమైనా కావచ్చు. దీనికంతా పోలీసులు చాలా బలమైనటువంటి ఆధారాలతో చట్టానికి లోబడి వాళ్ళు అతిక్రమించినటువంటి పనులను ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకునేందుకు బలమైన ఆధారాలతో వాళ్ళు ఈ కేసులో చాలా ఎక్కువ బలంగా చూపించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించినటువంటి కీలక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.